ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కన్యా రాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక ఈ యొక్క కన్యా రాశి జాతకులైతే రాబోయే రోజుల్లో వీరు కోటీశ్వరులుగా మారబోతూ ఉన్నారు. అయితే కన్యా రాశి వారు కోటీశ్వరులుగా మారబోయే ముందు వీరికైతే 6 శుభ సంకేతాలు వీరి కళ్ళ ముందుకు రాబోతూ ఉన్నాయి. మరి కన్యా రాశి వారు కోటీశ్వరులుగా మారబోయే ముందు ఆ వచ్చేటటువంటి 6 శుభ సంకేతాలు ఏమిటి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే గనక కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇక మన సిద్ధులు, యోగులు, జ్ఞానులు శాస్త్రాలలో సమయాన్ని ఎంతో శక్తివంతమైంది అని చెప్పారు. ఆ సమయం వలననే మానవుల యొక్క జీవితాలలో సంతోషము, దుఃఖము, లాభము, నష్టము, కష్టము ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి. ఇక ఈ సమయ చక్రం మారినప్పుడు బీదవాడు కోటీశ్వరుడుగా మారుతాడు. అదే కోటీశ్వరుడు బీదవాడుగా మారుతాడు. కాబట్టి ఈ సమయం వలనే మానవుల జీవితంలో ఒక్కోసారి సంతోషం, ఇంకోసారి దుఃఖము వస్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన జీవితంలో శుభ సమయం అనేది రాబోతుందని, మనము ముందుగానే సమయాన్ని ఎలా గుర్తించగలమని. ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారైతే ఫ్యూచర్లో కోటీశ్వరులుగా మారే ముందు వీరికైతే కొన్ని శుభ సంకేతాలు వీరికి ముందుకు రాబోతూ ఉన్నారు. ఆ శుభ సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సమయం యొక్క విలువ గురించి స్వయంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు నారదునికి చెప్పారు. హిందూ పురాణాలలో చెప్పబడిన ఒక కథానుసారం ఒకరోజు నారదుడు ద్వాపరకు శ్రీకృష్ణుణ్ణి కలవడానికి వెళ్ళాడు. నారదుడు శ్రీకృష్ణుణ్ణి, ఓ కృష్ణ, ఈ సమస్త మానవులు వారి జీవితంలో వచ్చేటటువంటి శుభ సమయాన్ని ముందుగానే ఎలా తెలుసుకుంటారు అని అడగగా, అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా తెలియజేశాడు నారదునికి. ఏ నారద మహర్షి, నేను మానవులకు సమయం మారడానికి ముందు కొన్ని సంకేతాలను చిన్నపిల్లల రూపంలోనూ, పక్షుల రూపంలోనూ, అలాగే నా భక్తుల ద్వారా కొన్ని సంకేతాలను పంపిస్తాను. వాటిని జ్ఞానవంతులైన వారు అర్థం చేసుకుంటారు. చాలామంది ఆ సంకేతాలను గుర్తించలేరు. ఓ నారద, అందులో మొట్టమొదటి సంకేతం ఏమిటి అంటే గనక, ఎవరైతే మానవులు బ్రహ్మముహూర్తంలో వారంతటా వారికి మెలకువ రావడం, అలాగే ఈశ్వర నామ స్మరణ దానంతటా అదే జరుగుతూ ఉంటుందో వారందరికీ మంచి సమయం రాబోతుందని అర్థం. ఇక రెండవ సంకేతం, ఎవరైనా కలలో మిమ్మల్ని చేయి పట్టుకొని తీసుకొని వెళ్తున్నట్లు మీకు కలలో కల్పించినట్లయితే రాబోయేటటువంటి రోజుల్లో వారు అదృష్టవంతులు, భాగ్యవంతులు, వారి యొక్క అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయని, కొత్త అవకాశాలు వారి ముందుకు రాబోతూ ఉన్నాయని, అటువంటి సమయంలో మానవులకు నేనే సహాయము చేస్తాను. ఇక మూడవ సంకేతం విషయానికి వస్తే గనక, ఓ నారద, ఏ మనుష్యులైతే ప్రసన్నంగా సంతోషంగా ఉంటారో, ఇక ఎవరి ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉంటుందో, ఎవరి కోపాన్ని వారే జయించిన వారు అవుతారో, ఇక వారు అర్థం చేసుకోవాలి, వారి జీవితంలో ఆనందాల వర్షం కురవబోతుందని. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండే మానవుల యొక్క జీవితంలో ఆ ఈశ్వరుడు స్వయంగా నివాసం ఉంటాడు. కాబట్టి మనుష్యుల మనసు ప్రశాంతంగా ఉంటే కనుక మీ జీవితంలో మంచి సమయం రాబోతుందని అర్థం. ఇక నాలుగవ సంకేతం ఏమిటి అంటే కనుక, ఎవరి ఇంటి ముందుకు ఆవు పదే వచ్చి నిలబడుతుందో, అలాగే కోతి ఇంట్లోకి రావడం, ఇక మీ ఇంటి ప్రాంగణంలో పిల్లలను పెట్టిన, పక్షులు గూడు కట్టుకున్న, అప్పుడు మానవులు అర్థం చేసుకోవాలి, రాబోయేటటువంటి సమయం మిమ్మల్ని ఇంకా మరింత శక్తివంతుణ్ణి చేస్తుందని, వారు తమ జీవితంలో ఉన్నత స్థానంకు వెళ్ళబోతున్నారని అర్థం. ఇక ఐదవ సంకేతం, ఎవరి ఇంట్లోకి చిన్నపిల్లలు పిలవకుండానే పదే వచ్చి ఆడుకుంటూ ఉంటారో, ఆ పిల్లలను చూసి మీరు మురిసిపోతూ ఉంటారో, అలాంటి మానవుల జీవితంలోకి శుభ సమయం రాబోతుందని అర్థం. ఇక వారి ఇల్లు సంతోషము, ఆనందంతో నిండిపోతుందని,
అలాగే కొత్త సంబంధాలు కలవబోతున్నాయని దాని అర్థం. ఎందుకంటే చిన్న పిల్లలు ఆ పరమేశ్వరుని స్వరూపం. అది మీకు ఎల్లప్పుడూ శుభాన్నే కలుగజేస్తుంది. ఇక 6వ సంకేతం విషయానికి వస్తే గనక ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు నారదునికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. మానవులకు ధన ఆగమానికి అంటే డబ్బులు వచ్చే ముందు కొత్త కొత్త మార్గాలు వెతుక్కుంటూ వస్తుంటే మానవులు తెలుసుకోవాలి వారి చెడు సమయం వెళ్ళిపోతుందని. దాని తర్వాత వారి ఇంట్లో స్వయంగా ఆ శ్రీ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని. ఆ సమయంలో మానవులకు సమస్త బాధలన్నీ నుండి విముక్తి లభిస్తుందని. ధనం ఆ ఇంట్లో స్థిరంగా నిలబడుతుందని. గతంలో ఎంత సంపాదించినా నిలబడని ఆ డబ్బు ఇప్పుడు ఈ సమయంలో మీ సంపద అంతా నిలబడుతుంది. అదేవిధంగా మానవులు పూజలో భాగంగా దేవునికి హారతి ఇస్తూ ఉంటారు. ఆ దేవునికి హారతి ఇస్తున్నప్పుడు ఆ హారతి వెలుగులో ఆ భగవంతుడు మనకు నవ్వుతూ కనిపిస్తాడు. అది కూడా మనకు మంచి రోజులు వచ్చేసాయని చాలా చాలా శుభ సంకేతంగా చెప్పుకోవచ్చు. పురుషుని కుడి చెయ్యి, స్త్రీ యొక్క ఎడమ చెయ్యి అదురుతున్నట్లయితే గనక వారికి శుభ సమయం రాబోతుందని అర్థం. అలాగే ఇంట్లో నుండి ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు దారిలో గోవు కనబడినా లేదా ఎవరైనా సాధువు ద్వారా మీకు ఆశీర్వాదం లభించినా కూడా అప్పుడు మనం అర్థం చేసుకోవాలి మీరు ఏ పని కోసమైతే వెళ్తున్నారో ఆ పని ఎటువంటి ఆటంకం లేకుండా ఖచ్చితంగా పూర్తి అవుతుందని. మీరు తొందరలోనే అదృష్టవంతులు కాబోతున్నారని అర్థం. ఇక ఈ సంకేతాలు గనక ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశి వారికి కనిపిస్తున్నట్టయితే గనక మీరు మునుముందు ఖచ్చితంగా అదృష్టవంతులు, భాగ్యవంతులు, కోటీశ్వరులు అవుతారని దాని అర్థం. ఫ్రెండ్స్ చూసారు కదా, కన్యా రాశి వారు కోటీశ్వరులు కాబోయే ముందు వచ్చేటటువంటి ఆ 6 శుభ సంకేతాలు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.